కొంతమంది చేస్తున్నటువంటి అంశాలు, కొంతమంది పెడుతున్నటువంటి కామెంట్లు, కొంతమంది తీసుకుంటున్నటువంటి విధానం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే జర్నలిస్ట్ క్రాంతియే అని కాదు, ఇంకెవరైనా సరే సమాజంలో ఉన్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ను ప్రశ్నించినప్పుడేమో బీఆర్ఎస్ మనిషి అంటారు, బీఆర్ఎస్ను ప్రశ్నిస్తేనేమో కాంగ్రెస్ మనిషి అంటారు, బీజేపీని ప్రశ్నిస్తేనేమో మళ్ళీ ఈ రెండు పార్టీలకు అంటగడతారు, మళ్ళీ ఈ రెండు పార్టీలను అడిగితేనేమో ఆ రెండు పార్టీలకు అంటగడతారు. ఇది కరెక్ట్ కాదేమో అన్నది నా ఉద్దేశం. సో మీకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ప్రజల తరపు నుంచి ప్రజల వాయిస్ మనం ఇస్తున్నప్పుడు మీరు ఈ విధంగా అనడము కొంచెం బాధ కలిగించేటటువంటి అంశం. మనమేం ఫండింగ్లు చేయండి అని చెప్పేసి మనము ప్రజల దగ్గర వేరే వాళ్ళు దోచుకున్నట్టు మనం దోచుకోలేదు. మనము సేవా తత్పరతతోటి సమాజానికి మనము ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఏదైతే బరాబర్ వార్తలు ఉన్నదో అది నేను కొంతమంది ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టంగానే ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేసినాం. దాదాపు సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాం. సో అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది. చాలామంది కూడా అప్రిజియేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకున్నామనంటే మనం చేసే అంశం, మనం చెప్పేటటువంటి విధానం ప్రతి ఒక్కరిని కొంచెం కదిలించగలిగి, ప్రతి ఒక్కరిని కొంచెం ఆలోచన చేయించగలిగే విధంగా ఉండాలి అన్న ఆలోచనలో మనం మొదటగా స్టార్ట్ చేసినాం. బట్ ఏంటి అంటే ఇవాళ చూస్తూ ఉంటే అంటే చూసే విధానం మార్చుకుంటే తప్ప ఇక కంటిన్యూ అని చెప్పేసి చెప్తున్నాయి. ఇంకా ఎందుకు అనంటే దీనివల్ల పలు రకాలుగా పలు విధాలుగా ఇబ్బందులు పడాల్సింది మా టీం ఏదైతే ఉందో కేఆర్టీవీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మనము పలానా పార్టీకి అంకితమే చేస్తున్నట్టు లేదు, లేకపోతే పలానా ఈ వ్యక్తికి అంకితమే చేస్తున్నట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసే పద్ధతిలో పోతున్నప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడు కొంచెం బాధ కలిగిస్తూ ఉంది. సో అందుకోసమే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. దయచేసి అంటే ఒకవేళ సపోర్ట్గా ఉండి ఖచ్చితంగా అన్న మీరు చేయాల్సిందే, ఖచ్చితంగా మీరు చెప్తున్న విధానం మాకు నచ్చింది అని అనుకునే వాళ్ళు ఎస్ అవునన్నా కంటిన్యూ చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి. లేదు అని అనుకుంటే ఇక అది మీరు ఏ విధంగా అభిప్రాయపడతారో దాన్ని కూడా మీరు మీ కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే ఈ బరాబర్ వార్తల ప్రోగ్రాం క్లోజ్ చేసి ఇక క్రాంతి కాముంటాడు అని అనుకుంటే కాదు. బట్ ఇంకొక కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చి మీ ముందుకు మీ మనసులను గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో మేము కొంచెం తర్జన భర్జన పడతా ఉన్నాం. సో అది చేయండి, ఇది చేయండి, ఇది కూడా కంటిన్యూ చేయండి అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తారని భావిస్తున్నా.